శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటాం? త్రేతాయుగంలో ధర్మం తగ్గిపోతూ అధర్మం పెరుగుతున్న సమయంలో భూదేవి, దేవతలు కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు శ్రీమహావిష్ణువు ధర్మాన్ని స్థాపించడానికి మానవ రూపంలో జన్మించాలనుకున్నారు. అదే సమయంలో అయోధ్యలో రాజైన దశరథ మహారాజు సంతానం కోసం యాగం చేశారు. ఆ యాగం ఫలితంగా చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున శ్రీరాముడు అవతరించారు. అందుకే ఆ పవిత్రమైన రోజునే మనం శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటాం. ఇది కేవలం ఒక పుట్టినరోజు కాదు, ధర్మం పుట్టినరోజు, సత్యం పుట్టినరోజు, ఆదర్శ జీవితం పుట్టినరోజు. రామాయణంలో శ్రీరాముడు ఎలా జీవించాడో చూస్తే మనకు జీవితానికి గొప్ప పాఠాలు తెలుస్తాయి. తండ్రి మాట కోసం రాజ్యం వదిలేసిన మహానుభావుడు శ్రీరాముడు. కష్టాల్లో కూడా ధర్మాన్ని వదలని ఆదర్శపురుషుడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అంటారు. శ్రీరామనవమి రోజు మనం ఇంట్లో పూజలు చేస్తాం, పానకం, వడపప్పు నైవేద్యంగా పెడతాం, ఆలయాలకు వెళతాం. ఎందుకంటే ఈరోజు శ్రీరాముణ్ణి స్మరించుకుంటే మన జీవితంలో శాంతి, ఆనందం, ధర్మం పెరుగుతాయని నమ్మకం. ముఖ్యంగా ఈ పండుగ మనకొక గొప్ప సందేశం చెబుతుంది. జీవితంలో ఎంత కష్టాలొచ్చినా నిజాయితీగా ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, మన మాట మీద నిలబడాలి. అప్పుడు మన జీవితం కూడా శ్రీరాముడి జీవితంలాగా పవిత్రంగా మారుతుంది. అందుకే ప్రతి సంవత్సరం భక్తితో, ఆనందంతో, గర్వంతో మనం శ్రీరామనవమి పండుగను జరుపుకుంటాం. ఇది కేవలం పండుగ కాదు, ఇది మన సంస్కృతి, మన భక్తి, మన జీవన విధానం.